ఏం యాదగిరి, అందరూ మౌనంగా ఉన్నారని చూస్తున్నావా? తుఫాన్ వచ్చే ముందు కూడా వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడేగా ఆట మొదలైంది. అడుగడుగున ఆట తీరు వేరే ఉంటుంది. చూడు. ఇక్కడ జరిగిన దాన్ని బట్టి చూస్తే నాకు ఒకటి అర్థమైంది. ఎవరి కథ బాగుందో సెలెక్ట్ చేయడం కోసం మనం కథల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే అయ్యే పని కాదు. మరి అయితే ఇప్పుడు ఏం చేయాలి? గేమ్ ఆడాలి. గేమా? గేమ్? నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకోరు సార్, మీరు ఒప్పుకోరు. పోనీ కథను సెలెక్ట్ చేయడానికి మీ దగ్గర ఉన్న ఐడియా ఉందే? లేదు. మనకి ఇచ్చిన టైంలో కథను ఓకే చేసి ప్రొడ్యూసర్ గారికి చెప్తానే నమ్మకం మీలో ఎవరికన్నా ఉందే? పోనీ ఇంకేమైనా ఐడియాలు ఉన్నాయా? ఉంటే చెప్పండి. లేదు. అయితే నా దగ్గర ఓ బ్రహ్మాండమైన ఐడియా ఉంది. అందరి పేర్లు రాసి చీటీలు వేస్తాం. చీటీ తీసినప్పుడు ఎవరి పేరు వచ్చిందో వాళ్ళు 1 minute గేమ్ ఒకటి డిజైన్ చేయాలి. ఆ గేమ్ మనలో ఒకళ్ళు ఎలిమినేట్ అయ్యే విధంగా ఉండాలి. ఆ గేమ్ను అలా ప్లాన్ చేయలేకపోయినా, ఆ గేమ్లో ఎవరైనా ఎలిమినేట్ అవ్వకుండా అలా డిజైన్ చేసినా వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయినట్టు అరవకుండా వెళ్ళి బయట కూర్చోవాలి. బయట కూర్చున్న వాళ్ళు మాట్లాడకూడదు. మీరందరూ ఓకే అంటే చెప్పండి, గేమ్ స్టార్ట్ చేద్దాం. గేమ్ మధ్యలో మాట్లాడుకోవచ్చా? పక్కన వాళ్ళతో మాట్లాడితే ఎలిమినేట్. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చా? హెల్ప్ చేసినా కానీ ఎలిమినేట్ అవుతారు. ఎలాంటి గేమ్స్ ఉండాలి? మనం డిజైన్ చేసిన గేమ్ ఎదుటోళ్ళ గేమ్ ఒకేలా ఉండకూడదు. గేమ్ ఆడటం రాదు, నేను గేమ్ ఆడలేనన్నా కానీ ఎలిమినేట్ అయినట్టే. ఎవరికి ఇష్టం లేదా? నాకు ఓకే సార్. నాకు ఓకే. నాకు ఓకే. నాకు ఓకే. నాకు ఓకే. ఎరా డ్రైవర్ విధవా, అంతమంది చేతులు ఎత్తకుండా ఉంటే నువ్వు ఒక్కడో చేతులు ఎత్తే మగోడు అనుకుంటున్నావా? నీ సంగతి చూస్తాను. అసలు కథ మొదలవుతుంది చూడు. వాళ్ళు ఆడేది గెలవడానికి కాదు, మనతో రావడానికి. చావు కూడా ఒక ఆటే కదా. నేను మీకు ఇచ్చిన ₹1,00,00,000 ఇచ్చేయండి. కోటేంట్రా? మందు కొట్టి వచ్చావా? ముందు ఇంట్లో బయటకెళ్ళు. అసలు ఎవడరా నువ్వు? చాలా ఎక్కువ మాడుతున్నావు. ఒరే నారాయణ, మీ హీరోతో ఒక విషయం చెప్పు. సినిమా మొదలవ్వాలంటే కావాల్సింది హీరో మాత్రమే కాదు, నిర్మాత కూడా. గుర్తుపెట్టుకోండి, సినిమా అనేది ఒక షిప్ అయితే డైరెక్టర్ ఇస్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్. హీరో, హీరోయిన్, టెక్నీషియన్స్ అండ్ ఆల్ ఆర్ వర్కర్స్ ఇన్ ది షిప్. ఆడియన్స్ ఆర్ passengers. But where is the producer in the ship? Where is the producer in the ship? He is not a captain, not a worker, not a passenger. Producer is the owner of the ship. సినిమాకి యజమానిరా నిర్మాత. రేయ్, నేను సినిమా తీస్తాను, కానీ వాడితో కాదు. వాడి సినిమాతో పోటీగానే తీస్తాను, పోటీగానే రిలీజ్ చేస్తాను. ఇంకోసారి చెప్తున్నాను విను, సినిమా తీస్తాను కానీ మీ హీరోతో కాదు. ఇండస్ట్రీలో ఎక్కువ సార్లు వినపడే మాటే, అవసరమైతే కుక్కను పెట్టి తీస్తాను రా, కుక్కను పెట్టి తీస్తాను. చెప్పు. దీంట్లో అందరి పేర్లు రాశాను. ఆల్ ది బెస్ట్. ఆగండి. మనలో కేవలం వయసులో పెద్దయిన సామూర్తి గారు తీస్తారు. తీయండి సార్, చూసింది చాలండి. తీయండి. తేజ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎస్. ఇప్పుడు కాసేపట్లో బాయ్ వచ్చి మనందరికి టీ ఇస్తాడు. మనమందరం 1, 2, 3 అనుకుని ఒకేసారి తాగడం స్టార్ట్ చేయాలి. ఒక డ్రాప్ కింద పడకూడదు, ఒక డ్రాప్ కప్లో మిగిలకూడదు. తాగడం కంప్లీట్ అయిన వాళ్ళు వాళ్ళ కప్ని టేబుల్ మధ్యలో పెట్టేయాలి. ఎవరైతే చివరిగా మిగులుతారో వాళ్ళే ఎలిమినేట్ అయినట్టు.
ఓకే దిస్ ఇస్ ద గేమ్. ఓ గాడ్. ఏంటి నవ్వుతున్నావు? టీ తాగడం కూడా ఒక గేమ్ అనుకుంటున్నావా? అసలు తమాషా ఇప్పుడుంది చూడు. ఇంకేమైనా కావాలో చెప్పండి. ఓకే స్టార్ట్ చేద్దాం. 1 2 3. ఇదేంటి సాల్ట్ వేసాడు? పెరుమాల్ తాగేశాడు, పెరుమాల్ గెలిచేశాడు. యాదగిరి, నువ్వెంతరిసినా వాళ్ళకి వినపడదయ్యా. ఎందుకు? అప్పుడే తాగేసావు నువ్వు? ఊసిందా? అయితే దొరికింది. రేఖారాణి గారు గేమ్ లోంచి ఎలిమినేట్ అయిపోయి పక్కన కూర్చొని ఎవరు గెలుస్తారా అని చూస్తారు. నేను వెళ్తుంది రూమ్ లో నుంచి కాదు, గేమ్ లో నుంచే, గుర్తుపెట్టుకో. ఇది రేఖారాణి కాదు, రౌడీ రాణి. ఏది ఏమైనా సరే ఈ రోజుతో నా లైఫ్ మారిపోవాలి. రాయ్, ఎవట్రా నువ్వు? నిన్నే అడిగేది. ఎవట్రా నువ్వు? నా ఇంట్లో ఏం చేస్తున్నావు? ఆ బ్యాగ్ ఏంట్రా? అడిగేది నిన్నేరా. మాట్లాడకుండా దొంగోళ్ళలో చూస్తున్నావేంట్రా? అంటే నా ఇంటికే దొంగతనానికి వచ్చావు కదరా? ఇలా కాదురా నిన్ను. సార్ ఇంకెప్పుడు చేయండి. క్షమించండి సార్. హలో, ఎవరు? హలో, రే వాడేక నీ డబ్బులు ఇవ్వడరా.
నీ హీరోయిజం సినిమాలో చేయించరా, నా దగ్గర కాదు. ఎలాగైనా గెలిచేది నేనే కదా. నేను సామూర్తి గారు, ఈసారి గేమ్ ఏంటంటే నాది ఫ్యామిలీ జోనర్, నీది క్రైమ్, నీది లవ్, నీది హారర్. నీది యాక్షన్ డ్రామా. మ్మ్. నాదా సార్? నీదేనండి, నసుగుతావెందుకు? అది కుటుంబ కథలంటే ఇష్టం సార్. ఈసారి గేమ్ ఏంటంటే నేను ఒక కథ చెప్తూ వెళుతూ ఉంటాను. కొంత సమయం అయ్యాక ఒక చోట నిలుపుదల చేస్తాను. అక్కడి నుంచి ఆ క్యారెక్టర్ పట్టుకుని దాన్ని కంటిన్యూ చేయాలి. అది కూడా మీ జోనర్లోకి మారాలి. 5 సెకండ్లో స్టార్ట్ అవ్వాలి. అలా కథని కంటిన్యూ చేయలేదనుకో వాళ్ళు ఎలిమినేట్ అయినట్లే.